ఏపీలో మిర్చి ధర పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత సీజన్ వరకు మిర్చి ధర 21,000 రూపాయలకు పైగా పలికింది. అయితే సడన్ గా ఆ ధర కాస్త 13,000కు పడిపోవడం రైతులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు, క్వాలిటీ లేదంటూ కొన్ని చోట్ల తొలి కోత కాయ కూడా 10,000 నుంచి 12,000కి అడుగుతున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహమ్మారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకున్న మిరప రైతులు లబోదిబోమంటున్నారు. చెమటూర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొత్త సీజన్ ప్రారంభం కావడంతో రోజుకు 1,00,000 బస్తాలకు పైగా సరుకొస్తోంది. పెద్ద ఎత్తున మిర్చి విక్రయానికి తరలి రావడం, గోదాముల్లో పాత పంట పేరుకుపోవడం, అంతర్జాతీయంగా తగ్గిన ఎగుమతులు, వెరసి మిర్చి ధర రోజురోజుకు పతనమవుతోంది. గుంటూరు మిర్చి యార్డుకు సరుకు విక్రయించేందుకు వస్తున్న రైతన్నలు ఎంతగానో వేదన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో తొలికోతలు పూర్తయిన పంటను మిర్చి యార్డుకు తెస్తున్నారు. సాధారణంగా కొత్త పంట వచ్చే సమయానికి గతేడాది మిర్చి క్లియర్ అయ్యేది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంది. 2024 మొదట్లో మిర్చి ధరలు క్వింటా 20,000 మేర ధర పలకడంతో రైతులు పెట్టుబడి అవసరాలకు కొంత సరుకు అమ్ముకుని ధరలు మరింత పెరుగుతాయని శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. అప్పటి నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా సరుకు శీతల గోదాముల్లో మిగిలిపోయింది. ఇప్పుడు కొత్త పంట కూడా వచ్చి చేరింది. ఉత్పత్తి పెరగడంతో సహజంగానే మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. మిర్చి ధరల పతనంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని కర్షకులు ఆవేదనకు గురవుతున్నారు. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం, దేశీయంగానూ డిమాండ్ తగ్గడం, పాత సరుకు నాణ్యత తగ్గడం, కొత్త పంట మార్కెట్కు వస్తుండటంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఈ పరిస్థితికి కారణం కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ సర్కారే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 2023లో కూడా మిర్చి ధర పతనమైనప్పుడు అప్పటి సీఎం జగన్ అస్సలు పట్టించుకోలేదు. దీంతో 2024కు వచ్చేసరికి మిర్చి పంట సాగు తగ్గింది. అయితే ఒక్కసారిగా సాగు తగ్గిపోవడంతో ఆ ఏడాది మిర్చికి మంచి ధర పలికింది. దీంతో మళ్లీ రైతన్నలు మూకుమ్మడిగా మిర్చి సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ ఏడాది మళ్లీ పంట దిగుబడి పెరిగింది. సహజంగానే మిర్చి ధర పతనమైంది. మిర్చి రైతులను గైడ్ చేయడంలో రెండు ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ధరల హెచ్చుతగ్గులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ హయాంలో ధరలు పెరిగినప్పుడు, అలాగే ధరలు పతనమైనప్పుడు సరైన చర్యలు తీసుకుని రైతులకు అవగాహన కల్పించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కూడా మిర్చి రైతుల్ని అస్సలు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకుపై నియంత్రణలోనూ సర్కార్ విఫలమైందనే వాదనలు తెరపైకొస్తున్నాయి. దీంతో అటు కొత్త పంట, ఇటు పాత పంటతో మిర్చి యార్డు కిక్కిరిసిపోతోంది. మరి మిర్చికి గిట్టుబాటు ధరపై సర్కార్ సరైన నిర్ణయం తీసుకుంటుందా, మిరప రైతుల ఆందోళనను తొలగిస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.